N5 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం. ఈ నెల 11వ తేదీన 1,00,000 మందితో జరిగే జనజాతర సభను విజయవంతం చేయాలని పిలుపు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పాల్వంచలో డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. జై భీమ్ భారత్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారెడాన వెంకటనాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే జై భీమ్ రావు భారత్ పార్టీ లక్ష్యమని ధీమా వ్యక్తం. పద్మారావు గౌడ్ గెలుపు కోసం నంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎన్నికల పాదయాత్ర. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తున్నా పథకాలలో విఫలమయ్యారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే నెల 11వ తేదీన తాండూరు పట్టణానికి ఏఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచారానికి చివరి రోజు విచ్చేయుచున్నారని, ఆ బహిరంగ సభను 1,00,000 మందితో జరిగే జనజాతర సభను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ తాండూరులో జరిగే జనజాతర సభకు ఏఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీ విచ్చేయుచున్నారని, బహిరంగ సభను 1,00,000 మందితో విజయవంతం చేయాలని తెలిపారు. చేవేళ్ల పార్లమెంటు నుంచి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి పెద్దమ్మ తల్లి మీద ఒట్టు వేసి చెప్పిన మాట ప్రకారం 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే తప్పే పార్టీ కాదని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంబడే అమలు చేస్తారని అన్నారు. మాఫీ చేయడం జరిగింది. 3,500 ప్రతి ఎమ్మెల్యేకు, మాకు అదేవిధంగా ఇన్ఛార్జ్లకు కూడా ఇల్లు కట్టడానికి కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. మేము కోడ్ అయిపోగానే మేము కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీలు ఏమని చెప్పినాం. ఊళ్ళలో ఇందిరమ్మ కమిటీలు వేసి వాళ్ళ ద్వారా మేము లిస్టు తీసుకొని ఎలక్షన్ కోడ్ అయిపోగానే మేము ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతున్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మేము వచ్చి కేవలం 3-4 నెలలు అయింది. వచ్చిన తర్వాత 1 నెల అసెంబ్లీ సమావేశాలని, ఆ తర్వాత మహబూబ్నగర్ ఎలక్షన్స్ కోడ్ ఉంది, ఆ తర్వాత మీకు తెలుసు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి మేము చెప్పినటువంటి గ్యారెంటీలు కొంత అమలు లోపల కొంత కాలం జరిగిన మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పే పార్టీ కాదు, మీకు తెలుసు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది, రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ. మోతీలాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్రం గురించి సొంత ఆస్తులనే పనంగా పెట్టిండు అలహాబాద్ లోపల. ఆ కుటుంబం, ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధాని. మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఓపెనింగ్ అప్పుడు ఏమన్నా తెలియజేస్తూ, మేము వచ్చి కేవలం 3-4 నెలలు అయింది. వచ్చిన తర్వాత 1 నెల అసెంబ్లీ సమావేశాలని, ఆ తర్వాత మహబూబ్నగర్ ఎలక్షన్స్ కోడ్ ఉంది, ఆ తర్వాత మీకు తెలుసు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి మేము చెప్పినటువంటి గ్యారెంటీలు కొంత అమలు లోపల కొంత కాలం జరిగిన మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పే పార్టీ కాదు, మీకు తెలుసు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది, రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ. మోతీలాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్రం గురించి సొంత ఆస్తులనే పనంగా పెట్టిండు అలహాబాద్ లోపల. ఆ కుటుంబం, ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధాని. మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఓపెనింగ్ అప్పుడు ఏమన్నారంటే, సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని చెప్పింది. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలలో చైతన్యం, ధైర్యం నింపేందుకు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లుగా పాల్వంచ డీఎస్పీ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలోని పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్, ఎస్ఐలు బాణాలు, రాము, శ్రీనివాస్, సుమన్, స్వప్న, రాఘవయ్య, నాగభూషణం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతపూర్వకంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలందరూ తమ ఓటును వినియోగించుకోవాలని కోరుతున్నాము.
అదేవిధంగా సంఘ విద్రోహ శక్తులు కానీ మన ఓటింగ్ సరళిని దెబ్బతీయాలనే వ్యక్తులను కానీ వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషను మీ దగ్గర ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇవ్వగలరు. జై భీమరావు పార్టీ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ బొబ్బిలి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో దళిత బహుజనుల మైనార్టీల మీద జరుగుతున్న దాడులను ఖండించారు. 40 సంవత్సరాలు ఒక పార్టీ, 10 సంవత్సరాలు ఒక పార్టీ బానిసల కింద మనల్ని వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దళిత బహుజనులకు రాజ్యాధికారం సాధించడం కోసం ప్రతి ఒక్కరూ ఓటుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. జై భీమ్ భారత్ పార్టీని దళిత బహుజనుల అందరూ కూడా కలిసి ఎన్నికలలో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బొబ్బిలి నియోజకవర్గం నుంచి మెరడాన వెంకటనాయుడు జై భీమ్ భారత్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మా విజయనగరం జిల్లా నుంచి ఎంపీ గారు పోటీ చేస్తున్నారు, అరుణ్ గారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా అత్యంత సామాన్యమైనటువంటి జనాలను కూడా జ్యోతి లాంటి నా చెల్లెని, నాయుడిని, అరుణ్ గారిని, ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి జై భీమరావు భారత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ పోటీలో నిలబెడితే అలాంటి పోటీలో నిలబడిన వ్యక్తికి ఓటు వేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మాత్రం మీరు గుర్తు చేసుకోండి అమ్మా. ఎందుకో తెలుసా, ఈ దుర్మార్గులు 5,000 రూపాయలు ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. కానీ మీ 5 సంవత్సరాల కష్టాన్ని తీసుకునేది జై భీమరావు భారత్ పార్టీ మాత్రమే. మీకు 5 సంవత్సరాలు కష్టం వచ్చింది అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి అంటే, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మీకు 5 సంవత్సరాలు వెన్నంటుండేది నేను. నా పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడిన ప్రతి ఒక్కరి కష్టాన్ని మా కష్టంగా భావిస్తాం. దుర్మార్గులు కోట్ల రూపాయలు దోచుకొని ఈ రోజు మన జాతిని బానిసలుగా మార్చినటువంటి ఇలాంటి దుర్మార్గులకి మనం ఖచ్చితంగా ఓటుతోనే సమాధానం చెప్పాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం చివరి వరకు ప్రయత్నం చేస్తారని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఇంత అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుపు కోసం ఆ పార్టీ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కాలేరు పద్మ, గోల్నాక డివిజన్ లోని పలు ప్రాంతాలలో ఎన్నికల పాదయాత్ర చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు అఫ్సర్ ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 పథకాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తున్నా విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించిన ఆయన ఈసారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ను గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చేసి చూపించారు. వీళ్ళు చెయ్యకుండా మాటల గారిడితోని ప్రజలను మోసం చేస్తున్నారు. అదే కాంగ్రెస్ వచ్చిందనుకో అందరూ మోసపోవాల్సిందే. ప్రతి ఇంటింటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. మాకు 500 గ్యాస్కు ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. కరెంటు ఇస్తా అన్నారు, కరెంటు కూడా ఇవ్వట్లేదు. పేదవాళ్ళు ఉన్నవా ఎవరికో ఒకరికి ఇచ్చిరని చెప్తున్నారు. కాబట్టి ఎవ్వరికీ రాలేదు. ఆ పథకాలను చూసి మనం మోసపోయాము. ఇక ఆ పథకాలను చూసి మనం మోసపోవద్దు. ప్రతి ఒక్కరం కూడా మేము 13వ తారీఖు తప్పకుండా టీఆర్ఎస్నే గెలిపిస్తామని ఆ నినాదంతో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈసారి తప్పకుండా బీఆర్ఎస్ వస్తుంది. వచ్చి అభివృద్ధి ముందుకు వెళ్తాం. మన ఘనం పైన తెలియజేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మన బొబ్బిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి
మరిపి విద్యాసాగర్ విలేకరులతోటి మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గొల్లది బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్మిస్తామన్నారు. అలాగే బొబ్బిలి నుంచి తెర్లం వరకు 100 అడుగుల రోడ్డు వేయిస్తామని అన్నారు. బొబ్బిలి మండలం అధ్యక్షులు మువ్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బొబ్బిలిలో గ్రోత్ సెంటర్లోని అనేక ఫ్యాక్టరీలు, జూట్ మిల్లులు మూతపడటం వల్ల అనేక మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గ్రోత్ సెంటర్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. బొబ్బిలి నియోజకవర్గంలో వేగావతి నది పైన గొల్లాది ఊరు దగ్గర బ్రిడ్జి నిర్మాణం ఒకటి మాకు పార్టీ అధికారంలోకి వచ్చిన మేము గెలిచిన తప్పకుండా గొల్లాది ఊరు వద్ద వంతెన నిర్మాణానికి కృషి చేస్తానండి. అట్లాగే ముఖ్యంగా బొబ్బిలి నుంచి తెర్లాం రోడ్డు వరకు డబల్ రోడ్డు అంటే 100 ఫీట్ రోడ్డు కన్నా అబోవ్ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి కూడా నా వంతు కృషి చేస్తానండి. పారారు బ్రిడ్జి కూడా కనీసం మినిమం నాకు తెలిసిన సంవత్సరం నుంచి కూడా అదే విధంగా ఉందండి. పారారు వద్ద కూడా బ్రిడ్జి నిర్మాణం కూడా నా వంతు కృషి చేస్తానండి. కాబట్టి బొబ్బిలి ప్రజలందరూ కూడా నా మీద దయ ఉంచి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నారాయణపేట నియోజకవర్గం దామర్గిద్ద మండల కేంద్రం నుంచి సంత బజార్ మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి కార్నర్ మీటింగ్ లో మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొమ్మం శివకుమార్ రెడ్డి ప్రజలను కోరారు. 20 సంవత్సరాల నారాయణపేట నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష అయినటువంటి చిట్టెం నర్సిరెడ్డి కళను నెరవేర్చిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని పార్టీలకు అతీతంగా మండలంలోని ప్రజలందరం ఏకమై కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ఎంపీగా గెలిపించుకుందామని, ఆ పార్టీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించుకుందామని ఆయన ముక్త కంఠంతో ప్రజలకు తెలిపారు. నారాయణపేట నియోజకవర్గం అభివృద్ధి లేని చెల్లా వంశీచంద్రెడ్డి చేస్తున్నటువంటి కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, కార్యదర్శి కాజా వెంకటరెడ్డి, శ్రీనివాస్, శరణ్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ పొట్టి ఈదప్ప, తమ్మాలి రఘు, బర్లా ఆనంద్, జీకే వెంకటప్ప, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చూసుకుందాం కానీ ఇప్పుడు మాత్రం దామర్గిద పచ్చదనం, దామర్గిద రైతుల ఆనందం, ఆర్థికంగా శక్తివంతమైన దామర్గిద చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, మీరు నాతో సపోర్ట్ చేయండి. మీరు చేయాల్సిందల్లా ఓటేయడం అంతే. ఇండస్ట్రీ లేదు, నాకు మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీ కూడా ఇక్కడ, పరిశ్రమ కూడా ఇక్కడ పెట్టి తీరుతాం. ఇక్కడ యువకులకు ఉద్యోగం ఇస్తాం. పర్ణికమ్మ యువకుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా నారాయణపేటలో శాంక్షన్ చేయించుకుంది. దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దాదాపు 100% అంటే తప్పకుండా 90% మంది ఇక్కడ యువకులకి హైదరాబాద్ లో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత శివన్నగా నేను తీసుకుంటానని చెప్తున్నాను. మీ బిడ్డలకు ఉద్యోగాలు, రైతులకి నీళ్లు, మీ సంక్షేమ పథకాలు చెప్తాను. ఇక్కడ మీ గురించి కూడా మహిళలు కూడా చూస్తా ఉన్నారు. ముందు ఇక్కడ తీర్మానం చేసుకుందామా? ప్రతి గడపకి ఓటు అడుగుదామా? హస్తం గుర్తుకు ఓటు వేయించుకుందామా? దామర్గితని పచ్చని పొలాలతో నింపుకుందామా? వద్దనుకుంటా కొందరికి. నింపుకుందామా? ఇవన్నీ నింపుకోవాలంటే ఏం చేయాలి? ఏ గుర్తుకు ఓటు వేయాలి? హస్తం గుర్తుకు ఓటు వేసే వాళ్ళు ఒక్కసారి చేయలేపండి. దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా చేయలేపున్నారు. ఇప్పుడు అడిగేది ఒకటి, ఉన్న 4-5 రోజుల ఎలక్షన్ కి మీరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హస్తం గుర్తుకి ప్రతి ఇల్లు కూడా ఓటేసేలా చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. ఇక్కడ సంక్షేమ పథకాల గురించి మాట్లాడతాను. 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, కాకతీయ వంశస్థులు బస్తర్ మహారాజ్ కమల్, అలాగే చంద్రబంజ్ దేవ్ కాకతీయలోని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు కలిసి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్ షో ప్రారంభించారు. ఇంప్రూవ్ కాలేదు, ఏపీ స్టీల్స్ బంద్ అయిపోయింది, మనకి ఎయిర్పోర్ట్లు కావాలి, మన రైల్వే లైన్లు భద్రాచలం వరకు పోవాలి, మన భద్రాచలం రాముడు అభివృద్ధి చెందాలి. ఇలా అనేక అంశాలు, గిరిజన బిడ్డలకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావాలి, మనకి మొబైల్ యూనిట్స్ కావాలి, అనేక ప్రైవేట్ సంస్థలతోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉండి గ్రామాలకి ఎన్జిఓలు తిరగాలి. ఎన్జిఓలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారు ప్రోత్సహించాలి. మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పాలి. అలా అనేక గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందడానికి నిర్దిష్టమైన
మాకు ప్లాన్ ఉంది. తెచ్చేవాడు మనం ఉన్నాము, ఇచ్చేవాడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి మన అభివృద్ధి కోసం మన ఖమ్మం తెలంగాణలో చైతన్యవంతమైన ప్రజలు ఎవరంటే ఖమ్మంలో ఉన్నారు. విప్లవం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఖమ్మంలో ఉన్నారు. సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువ ఎవరున్నారంటే ఖమ్మంలో ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఖమ్మం నుంచి ఉన్నారు. జర్నలిస్టులు ఎక్కడ ఉన్నారంటే ఖమ్మం నుంచి ఎక్కువ ఉంటారంటారు. మరి ఇంత చైతన్యమైన మన డిస్టిక్ మరి అభివృద్ధికి ఎందుకు నోచుకోవట్లేదు? స్వార్థ పూరితమైన రాజకీయవేత్తలు వచ్చి మనని పాలించి మన ఓట్లు దొంగ మాటలతోటి తీసుకొని అభివృద్ధి చేయట్లేదు. గ్యారంటీల పేర్లతో మనల్ని మోసాలు చేస్తున్నారు. కుటుంబాలతో పాలన చేసుకుంటూ అయితే వారి కొడుకి భార్య గారికి లేకపోతే పక్క డిస్ట్రిక్ట్ నుంచి తెచ్చుకొని వియ్యంకుడికి ఇస్తున్నారు. మరి మన గురించి పట్టించుకోరా? వారి పరిశ్రమలు పెరుగుతున్నాయి కానీ మన పరిశ్రమల గురించి వారు ఆలోచించట్లేదు. వారు అంతస్తులు పెంచుకుంటున్నారు కానీ మన పేద ప్రజల ఇల్లు గురించి వారు ఆలోచించట్లేదు. అనేక అంశాలు ఇలా ఉన్నాయి. కాబట్టి మన కోసం ఈసారి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పెద్దలందరూ కలిసి ఎంఆర్పీఎస్. ప్రధాని నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో అవినీతి రహిత అభివృద్ధి సుస్థిర పాలన సాగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి, ప్రజల మధ్య విభజన, విద్వేషాలు, కుటుంబ పాలన సాగిందని విమర్శించారు. నారాయణపేటకు వచ్చిన ఆయన 10న జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీధర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబ పాలన, విద్వేష పాలనలో దేశం అణగారిపోయిందన్నారు. బీజేపీ నేడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని అన్నారు. మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చేసేందుకు దేశ ప్రజలు సంసిద్ధులుగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 10న నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సభలో పాల్గొంటారని అన్నారు. అనంతరం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ప్రధాని ప్రచార సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఈవీఎన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు నాగురావు నామాజీ, కె రతంగ పాండురెడ్డి, బంగారు శృతి, పవన్ కుమార్, పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు 10వ తేదీ జరగబోతున్నది. దానికోసం పూర్తిగా పాలమూరు నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు, మిత్రులు, ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ, ఆ యొక్క సభ దిగ్విజయం చేయాలని నేను అందరిని ప్రజల్ని కోరుతున్నాను. ఈరోజు మేము ఈ యొక్క సభ యొక్క పూర్తి వ్యవస్థలు, అదేవిధంగా సభకు వచ్చేటువంటి ప్రజల యొక్క సౌకర్యం, ఎందుకంటే బాగా వేసవి కాలం నడుస్తుంది, వీటన్నింటినీ వేదిక, సభలో ఉండేటువంటి మొబిలైజేషను, అదేవిధంగా సభలో ఉండేటువంటి బహిరంగ సభ ప్రసంగాలు, వీటన్నింటినీ కూడా ప్లాన్ చేయడం కోసం ఈరోజు మా ప్రముఖ కార్యకర్తల యొక్క తయారీ సమావేశం ప్రారంభమవుతుంది. దానికోసం నేను రావడం జరిగింది. మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగులకుంట సర్కిల్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ అధికారులు ఆదిరెడ్డి మరియు ఏఎస్ఐ ఆధ్వర్యంలో అర్ధరాత్రి వరకు ఈ వాహనాల తనిఖీలు జరిగాయి.
చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో వృద్ధ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే అన్నారెడ్డిపాలెం పల్లెపాలెం గ్రామానికి చెందినటువంటి శివప్రసాద్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో బుచ్చిరెడ్డిపాలెం వైపు వేగంగా వస్తున్నాడు. చలివేంద్రం సెంటర్ వద్ద ఉన్నటువంటి పంచర్ షాప్ వద్దకు వచ్చేసరికి బండి అదుపు తప్పింది. దీంతో టైర్లను ఢీకొట్టి పక్కనే ఉన్నటువంటి ట్రక్కు కిందకు బండి దూసుకుపోయింది. శివప్రసాద్ తలకు బలమైన గాయం కావడంతో తాను అక్కడికక్కడే మృతి చెందాడు. వృద్ధ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను అంబులెన్స్ లోని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. సికింద్రాబాద్ ఏరియాలో వివిధ పార్టీల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఆల్ ఇండియా బీసీ సునామీ పార్టీ అధ్యక్షులు చీకటి భూపాల్ గౌడ్ వైద్య కళాకారులతో డోలు డప్పులతో నృత్య కళాకారులు మరియు కార్యకర్తలు వందలాది సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా తన పార్టీకి కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. విప్లవాల పోరు బిడ్డరా, విప్లవాల పోరు బిడ్డరా, తేడలేక అందరితో కలిసి ఉంటాడు. కష్టం వచ్చిందంటే కడదాకా తోడుంటాడు. సికింద్రాబాదు గడ్డ మీద సింహమోల కదిలి అన్యాయం జరిగి చోట అగ్గి పిడుగులై లాస్ట్ 3 days ప్రచార ఘట్టంలో మేము ఈరోజు 3 రోజులు వరుసగా కళాకారులను సూర్యాపేట నుంచి తీసుకొచ్చి మేము ప్రచారం చేసేందుకు మేము తయారైనము. కావున నాకు అన్ని పర్మిషన్లు అన్నీ తీసుకొని మేము సాధ్యమైనంత వరకు ముషిరాబాదు, అంబర్పేట, ఆ తర్వాత సికింద్రాబాదు, ఖైరతాబాదు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు తిరుగుతారు. వాళ్ళకు సాధ్యమైనంత తిరుగుతారు. వాళ్ళకు ఫ్రీ ఐటీ ఇస్తున్నాం. వాళ్ళ నిర్బంధం ఏం లేదు. వాళ్ళకు భోజనాలు గీజనాలు ఉండేటందుకు లాడ్జింగ్ లీజింగ్ అన్నీ అరేంజ్ చేస్తున్నాం. మేము ఈ రోజు నుంచి 3 రోజుల వరుసగా మా ప్రచారం జరుగుతుంది. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ, నేను భూపాల్ గౌడ్ మాట్లాడుతున్నా. నేను 08 సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఎంపీగా పోటీ చేస్తున్నా. ఆ సందర్భంగా మేము ప్రచారం చేసాం. ఆ ప్రచారం ఏంటంటే రియల్ డెమోక్రసీ, రాజ్యాధికారం బీసీలకు, ఎస్సీ బీసీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకం. జై బీసీ పార్టీ. జై బీసీ పార్టీ. జై బీసీ పార్టీ. ఎన్నికల్లో గోపాల్ గారి ఉంగరం గుర్తుకే అనండి.
పార్లమెంట్ ఎన్నికల్లో భూపాల్ గారి ఉంగరం గుర్తునే. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలికి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం. ఈ నెల 11వ తేదీన 1,00,000 మందితో జరిగే జనజాతర సభను విజయవంతం చేయాలని పిలుపు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పాల్వంచలో డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. జై భీమ్ భారత్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారెడాన వెంకటనాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే జై భీమ్ రావు భారత్ పార్టీ లక్ష్యమని ధీమా వ్యక్తం. పద్మారావు గౌడ్ గెలుపు కోసం నంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎన్నికల పాదయాత్ర. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తున్నా పథకాలలో విఫలమయ్యారని ఆరోపణ. ఇది బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.